అధిక దిగుబడుల కోసం హైబ్రిడ్ వంగడాల వైపు పరుగులు తీసిన రైతులు చీడపీడల నుంచి రక్షణ కోసం జెనెటిక్ విత్తనాల వైపు అడుగులు వేస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించే జన్యు మార్పిడి విత్తనాలను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా ఏకరీతి చట్టాలు లేకపోవడమే ప్రధాన సమస్యగా మారింది. నకిలీ లేదా అనుమతి లేని విత్తనాలు పొరుగు రాష్ట్రాల నుంచి వస్తుండటంతో రైతులకు విత్తనాల పట్ల వ్యవసాయ శాఖతో పాటు పోలీసు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని అంతర్గాం ప్రాంతంలోని రైతులు 2 ఏళ్లుగా హెచ్టీ పత్తి విత్తనాలు వినియోగిస్తున్నట్లు వ్యవసాయ అధికారులు గుర్తించారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి దళారుల ద్వారా విత్తనాలను సదరు కంపెనీలు సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ విత్తనాలు కలుపు నివారణకు వినియోగించే గ్లైకోసిల్ మందును కూడా తట్టుకుంటాయి. సాగు వ్యయం తగ్గుతుందని బీటీ విత్తనాల వైపు అడుగులు వేసిన రైతులు తాజాగా హెచ్టీ విత్తనాల వైపు దృష్టి సారించడమే ప్రమాదకరంగా మారింది. దీంతో అధికారులు వ్యవసాయంలో లోటుపాట్లను వివరించేందుకు యత్నిస్తున్నారు. ఎక్స్పైర్ అయినటువంటి మెటీరియల్స్ ను డీలర్ ప్రిమిసెస్ నుండి తీసివేయాలని, పెస్టిసైడ్ ను కూడా సీడ్ ను కూడా జాగ్రత్తగా చూసుకొని రైతులకు అమ్మాలని, ఫస్ట్ వచ్చినటువంటి విత్తనాలను అమ్మేటప్పుడు జాగ్రత్తలు చెప్పాలని, ఫస్ట్ తొలకరి వర్షం పడినప్పుడు వేసుకోకుండా మినిమం 70 mm రెయిన్ఫాల్ నమోదైనప్పుడు మాత్రమే రైతులకు వేసుకోమని చెప్పడం మేము జరుగుతుంది. అదే డీలర్లు కూడా చెప్పాలని వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే డీలర్లు ప్రెమిసెస్ కాకుండా ఇళ్లలో కానీ వేరే దగ్గర కానీ అమ్మొద్దు అని, ఎక్కడైతే గోడౌన్స్ ఎక్స్ట్రా కావాల్సి ఉంటే అమెండ్మెంట్స్ చేసుకోవాలని, ఒకవేళ ఎక్స్పైర్ అయినటువంటి వాటి ఒక లైసెన్సులు ఉంటే ఎమ్మటే అమెండ్మెంట్ చేసుకొని చాలాని కట్టాలని. వ్యాపారం అంటే ఏదో తీసుకురావాలి, ఏదో అమ్మాలి అన్నట్టు కాకుండా ఓఫామ్ ఉన్న మందులే అమ్మాలి. ఎక్స్పైరీ అయిన మందులు ప్రభుత్వానుసారము డబ్బులు పెట్టి దానికి ఎక్స్పైరీ అని రాసి డేట్ వేసి అది ప్రభుత్వానికి సమర్పించాలని చెప్పి, మనకు ఒక ఎక్కడ పడితే అక్కడ వారేస్తే ఎడ్లు కానీ మానవాళికి కానీ నష్టం జరిగే అవకాశం ఉంది కనుక అది అక్కడ పెట్టి తర్వాత సమయానుకూలం రంధ్రం చేసి అందులో పూడ్చిపెట్టమని మనకు అవగాహన కల్పించారు. ఇప్పటికే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లోని రహస్య ప్రాంతాలలో హెచ్టీ విత్తనాలు సిద్ధం చేసిన విత్తన తయారీ మాఫియా రైతులకు నేరుగా సరఫరా చేసేందుకు గ్రామాల్లోని రైతులనే ఏజెంట్లుగా పెట్టుకుంది. ఒక ఊరి నుంచి మరో ఊరికి సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలోనే వ్యవసాయ అధికారులు వీటి వల్ల జరిగే నష్టంపై అవగాహన కలిగిస్తున్నారు. ఒకసారి హెచ్టీ పత్తి విత్తనాలు పెట్టిన నేలలో రెండోసారి అవే విత్తనాలు విత్తుకోవాల్సి ఉంటుంది. పంట మార్పిడి సాధ్యపడదు. పంట మార్పిడి కోసం వేసుకునే విత్తులను భూమిలో మిగిలిపోయిన హెచ్టీ విత్తనాలలోని విషపూరితమైన బ్యాక్టీరియాలు మొలకెత్తకుండా చేస్తాయి. భూమిని గుల్లబరిచి గడ్డితో పాటు ఎలాంటి మొక్కలు పెరగకుండా చేస్తుందని అధికారులు చెబుతున్నారు. రైతుకు ఎలాంటి నకిలీ విత్తనాలు అమ్మకుండా రైతు నష్టపోకుండా చేయాలని, అలాగే లైసెన్స్ కానీ, పీసీ ఇంక్లూషన్ కానీ, తర్వాత ఎక్స్పైరీ డేట్ గురించి కానీ, తర్వాత నకిలీ విత్తనాల గురించి కానీ, బీటీ అనుమతి లేని బీటీ విత్తనాల గురించి కానీ ఎట్టి పరిస్థితుల్లో అమ్మితే ఉపేక్షించలేదు లేదని చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారని వ్యవసాయ శాఖ అధికారులు మరియు పోలీస్ శాఖ అధికారులు తెలియజేసింది. నకిలీ విత్తనాలు అది BT3 కాటన్ సంబంధించింది కానీ, వేరే పాత విత్తనాలని కొత్తగా కలర్ వేసి చేయడం కానీ, ఓల్డ్ సీడ్స్ కానీ, అంటే విత్తనాలు కాని వాటిని విత్తనాలుగా ప్యాకింగ్ చేసి చేయడం కానీ, ఇట్లాంటివన్నీ నకిలీ కిందకి వస్తాయి. ఇద్దరు వ్యక్తులు కర్ణాటక నుంచి నకిలీ విత్తనాలు తీసుకొని ఒక ట్రక్ లో ఉల్లిగడ్డల బ్యాగులు ఫస్ట్ పైన వేసి, ఈ నకిలీ విత్తనాల బ్యాగులని కింద వేసి దాన్ని ఉల్లిగడ్డల బ్యాగులు లోడ్గా నమింపజేస్తూ తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నానికి ఇన్ఫర్మేషన్ చేసింటారు. మేము ఆల్రెడీ వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి బతుకమ్మ వాగు దగ్గర మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. పర్యావరణానికి హాని కలిగించే హెచ్టీ పత్తి విత్తనాలను ప్రభుత్వం నిషేధించింది. బ్రాండెడ్ ప్యాకెట్లు కూడా చిరిగిపోతే వాటిపై కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. రైతులకు, పర్యావరణానికి నష్టం కలిగించే అన్ని రకాల విత్తనాలను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు.